మంచిర్యాల జిల్లా మందమరిలోని మోడల్ స్కూల్ నందు తాగునీటి వసతి లేదని ప్రిన్సిపాల్ డబ్బులు వసూలు చేశారని బీజేపీ మందమరి మండల శాఖ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. పాఠశాల పేరెంట్స్ మీటింగ్లో పాఠశాలలో తాగునీటి సమస్య ఉందని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఫండ్స్కు పాఠశాలకు రావడం లేదని మాకు తెలుపగా పేరెంట్స్ అందరం కలిసి వాటర్ ప్లాంట్ను రిపేర్ చేయించడం జరిగిందని, ప్రిన్సిపాల్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతో పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుల మనోస్థైర్యం దెబ్బతీయడం సమంజసం కాదని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్యకు వినతి పత్రం అందజేశారు. మందమరి మోడల్ స్కూల్ పైన నిన్న ఇచ్చిన పత్రికా ప్రకటన, బీజేపీ మండల నాయకుల ఇచ్చిన ప్రకటన నిమిత్తము మేము మా మందమరి మోడల్ స్కూల్ పేరెంట్స్ కమిటీ తరఫున ఆ ప్రకటనను ఖండిస్తున్నాము. ఎందుకంటే స్కూల్లో లోపాల పైన మేము ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది. ఎవ్రీ థర్డ్ సాటర్డే, ప్రతి మంత్ థర్డ్ సాటర్డే పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో కొన్ని మన స్కూల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మేము కూడా చెప్పడం జరిగింది. సారు కూడా కొన్ని సానుకూలంగా స్పందించి కొన్ని అతనితో అయినవి కొన్ని చేసిన కాడికి కూడా కొన్ని కాకపోవడంతో, సార్ ఏంటి సార్ ఈ ప్రాబ్లం ఏంటంటే, సార్ పైనుంచి మనకేం ఫండ్ రావట్లేదు సార్, దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా కొన్ని చేసుకుంటూ వెళ్దాం సార్ అన్న అనడంతో, సరే గవర్నమెంట్ స్కూల్ కదా, మనం ఎలా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి పేరెంట్ కమిటీ తరఫున మేమందరం మాట్లాడుకొని, సరే గవర్నమెంట్ ఫండ్ రాలేదంటున్నాడు, వచ్చే వరకు లేట్ అవుతుంది, మొన్న పడ్డ వర్షాలకి వాటర్ ఎట్లా వచ్చినాయో మీ అందరికీ తెలుసు, సింగరేణి వాటర్ కానీ బోర్ వాటర్ కానీ, ఆ విధంగా కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురై జ్వరాలు వచ్చి హాస్పిటల్లో పడ్డ దాఖలాలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో మేమందరం దాన్ని కల్పించుకొని ఆర్ఓ మినరల్ ప్లాంట్ను బాగు చేసుకోవడం జరిగింది. మేముగా అనుకొని దీనికి సంబంధించి ప్రిన్సిపల్కి కానీ ఉపాధ్యాయులకు కానీ టీచర్స్ కానీ ఎటువంటి సంబంధం లేదు. బీజేపీ నాయకులు చెప్పినట్టుగా ఈ స్కూల్లో కొన్ని పరిస్థితుల ప్రభావం బట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏ విధంగా తీర్చాలో దానికి ప్రయత్నించండి, అంతేగాని స్కూల్ ప్రిన్సిపల్పై డబ్బులు వసూలు చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో ఆ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటనను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం.